బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సూరా ఫాతిహాలో మొదటి ఆయత్ ఇది. అల్హమ్దు, అల్హమ్దులిల్లాహి. అల్హమ్దు అనే వర్డ్ మనకి ఖురాన్‌లో 48 సార్లు వచ్చింది. 15 సార్లు వచ్చేసి మనకి సుబ్హానల్లాహి, అల్లాహ్ స్తోత్రం, అల్లాహ్ పవిత్రతతో పాటు అల్లాహ్ యొక్క పొగడ్త పొగడ్త చెప్పండి అనే దానికి వచ్చిందనమాట 15 సార్లు. మిగతా సార్లు బిహమ్దిక, హమ్ద్ అనే పదము 23 సార్లు మనకి వచ్చింది. ఎక్కడ మనకి వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇన్షాల్లా. అల్హమ్దు అంటే అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, అల్లాహ్కు పొగడ్త, ఈ అర్థాలు వస్తాయన్నమాట. సో మొదట అల్లాహ్ పవిత్రతతో పాటి అల్లాహ్ను పొగడండి అని వచ్చినది ఎక్కడొచ్చిందో చూద్దాం. సూరా 15లో 97 నుంచి 99 ఆయతులు ఇవి. వారు నీ గురించి కల్పిస్తున్న మాటల వల్ల నీ మనసుకు మిక్కిలి కష్టం కలుగుతోందని మాకు తెలుసు. దానికి చికిత్స ఏమిటంటే నీ స్తోత్రం చేస్తూ నీ ప్రభువుని పొగుడుతూ ఆయన యొక్క పవిత్ర నామాన్ని స్మరించు. ఆయన సన్నిధానంలో సజ్దా చేసే వారిలో చేరు. చివరి గడియ వచ్చే వరకు తప్పకుండా నీ ప్రభువు దాస్యం చేస్తూ ఉండు. మనకు కొన్ని సజ్దా ఆయతులు వస్తాయి ఈ ఆయతుల్లో, కాబట్టి మీరు వీడియో తర్వాత సజ్దా చేసుకుంటే మంచిది. ఇక్కడ అల్లాహ్కు సాటి ఏదైతే కనుక ఇతరులతో షిర్క్ చేస్తారో, అల్లాహ్కి సాటి కల్పించడం, ఇతరులతో అల్లాహ్ని భాగస్వామ్యాలు చేస్తారో, మనం సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లా ఈ పదాలు పలికితే ఎంతో మంచిదన్నమాట. అల్లాహ్ ఇతరులు కల్పించేటటువంటి భాగస్వామ్యాలకు అతీతుడు, వాళ్ళు కల్పించే నిందలకు అతీతుడు అన్నమాట. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా ఆయన యొక్క పొగడ్తతో పాటు ఆయన సర్వ పొగడ్తలు ఆయనకే చెందుతాయి అన్నమాట. సూరా ఇస్రాలో 111 ఆయతులు కూడా మనకు వచ్చింది. 110 ఆయత్ ఎవరిని తన కొడుకుగా చేసుకుని 111 ఆయత్ ఇది. ఎవరిని తన కొడుకుగా చేసుకున్నటువంటి, తన రాజ్యంలో ఎవరు భాగస్వాములుగా లేనటువంటి 110 ఆయత్ వచ్చి సజ్దా ఆయత్ అది. దాని తర్వాత ఆయత్ అనమాట ఇది. వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? ఇది ఈ సూరా వచ్చేసి ఈ ఆయత్ హుదైబియా సంధి జరిగిన టైంలో వచ్చిందనమాట. వాళ్ళు అల్లాహ్ యొక్క పదం రాయడానికి, అల్లాహ్తో పాటు అర్రహ్మాన్ అనే పదం రాయడానికి ఒప్పుకోరు అనమాట. మాకు అల్లాహ్ అనే పదమే తెలుసు, అల్లాహ్ అంటే దేవుడు అరబీలో, కాబట్టి అల్లాహ్ మాత్రమే రాయాలా, మిగతా అర్రహ్మాన్, రహీము ఈ పదాలు మాకు తెలియవు, ఈ పదాలు కొత్తవి మాకేం చెప్తారు. సో ఆ ఆయత్ 110 ఆయత్ వచ్చిన తర్వాత ఈ ఆయత్ వస్తుంది దానికి యాడ్గా, అది సజ్దా ఆయత్. అల్లాహ్ ఎవరిని తన కొడుకుగా చేసుకున్నటువంటి, తన రాజ్యంలో ఎవరూ భాగస్వాములు లేనటువంటి, నిస్సహాయుడు కాకపోవడం వల్ల తనకు సంరక్షకుడు అవసరం లేనటువంటి దేవునికే పొగడతారు. ఆయన గొప్పతనాన్ని మరియు మహోన్నత శ్రేణికి చెందిన గొప్పతనాన్ని చాటండి. అల్హమ్దులిల్లాహి కబీరా, అల్లాహు అక్బర్ కబీరా. అల్హమ్దులిల్లాహి కసీరా, అల్లాహు అక్బర్ కబీరా. సూరా 20లో 130 ఆయత్ వీరు కల్పించే మాటల పట్ల సహనం వహించు. నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. అల్లాహ్ పొగడ్తతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. సుబ్హానల్లాహి వబిహమ్దిహి, ఆయన స్తోత్రంతో పాటు అల్లాహ్ పవిత్రుడు, పరమ పవిత్రుడు. సూర్యుడు ఉదయించే ముందు, అస్తమించే ముందు, రాత్రి సమయాల్లో కూడా, పగటి అంచుల్లో కూడా ఆయన స్తుతించు. ప్రవక్త, నిన్ను మేము కేవలం శుభవార్తాహరునిగా, హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కనుక వారితో ఇలాను, నేను ఈ పనికై మిమ్మల్ని ఏ ప్రతిఫలాన్ని కోరను. ఇష్టమున్న వ్యక్తి తన ప్రభు మార్గాన్ని అవలంబించడమే నా ప్రతిఫలం. మీరు నా మార్గాన్ని ఎంచుకోవడమే, నా ప్రభు మార్గాన్ని అవలంబించడమే నాకు ప్రతిఫలం. అల్లాహ్ దీనికి స్వర్గంలో ప్రతిఫలం ఇస్తున్నారు.
ప్రవక్త సజీవుడు ఎన్నడూ మరణించినవాడు అయిన దేవునిపై నమ్మకం ఉంచు. ఆయనను స్తుతించడంతో పాటు, ఆయనను పొగడటంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. తన దాసుల పాపాల గురించి కేవలం ఆయనకు తెలిస్తే చాలు. సూరా రూము 15-19 ఆయత. విశ్వసించి మంచి పనులు చేసేవారు ఉద్యానవనంలో సుఖంగా సంతోషంగా ఉంచబడతారు. కానీ విశ్వసించిన వారు, మా వాక్యాలను, పరలోక సమావేశాన్ని నిరాకరించిన వారు శిక్షలో ఉంచబడతారు. కనుక నీవు అల్లా పరిశుద్ధతను కొనియాడు. సాయంత్రం అయినప్పుడు, ఉదయం అయినప్పుడు, ఆకాశాల్లోనూ భూమిలోనూ ఆయనే స్తుతింపదగినవాడు. మధ్యాహ్నం అయినప్పుడు, సూర్యాస్తమైనప్పుడు ఆయనను స్తుతించు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. సూరా గాఫిర్లో 55 ఆయత్. కనుక ఓ ప్రవక్త, సహనం చూపు, అల్లా వాగ్దానం సత్యం, నీ తప్పులకు క్షమాభిచ్చ వేడుకో. అస్తగ్ఫిరుల్లా. ఉదయం సాయంత్రం నీ ప్రభువును స్తుతిస్తూ ఆయన పరిశుద్ధతను కొనియాడు. సూరా 50 38-40 ఆయత్ వరకు. మేము భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను 6 దినాల్లో సృష్టించాం, కానీ మాకు ఎలాంటి అలసట లేదు. కనుక ప్రవక్త, వారు కలిగిస్తున్న విషయాల పట్ల సహనం వహించు. నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని జపిస్తూ ఉండు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రి సమయంలో కూడా ఆయన పవిత్ర నామాన్ని జపించు. సజ్జాలు చేయటం పూర్తి అయిన తర్వాత కూడా. సూరా 52లో 46-49 ఆయతలు. సూరా 52లో 46-49 ఆయతలు. ఆ రోజున వారి పన్నాగాలేవి వారికి ఏమాత్రమూ పనికిరావు. వారిని ఆదుకోవడానికి ఎవరూ రారు. ఇంకా ఆ సమయం రావటానికి ముందు కూడా దుర్మార్గులకు ఒక శిక్ష ఉంది, కానీ వారిలో చాలామంది ఎరగరు. ప్రవక్త, నీ ప్రభు ఉత్తర్వు వచ్చే వరకు ఓర్పు వహించు. నువ్వే మా దృష్టిలో ఉన్నావు. నువ్వు లేచినప్పుడు నీ ప్రభు స్తోత్రం చేయడంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని జపించు. ఒకవేళ రాత్రి వేళ కూడా ఆయన పవిత్ర నామాన్ని జపించు. నక్షత్రాలు అస్తమిస్తున్న వేళ కూడా. సహనం వహించమని ప్రవక్త గారు చెప్పినప్పుడు, దాంతోపాటు అల్లా యొక్క హమ్ద్తో పాటు అల్లా యొక్క పవిత్రతను కొనియాడమని మనకి 15 సార్లు వచ్చింది. సూరా అస్ర్లో ఇజాజా నసరుల్లాహి, ఇజాజా నసరుల్లాహి వల్ ఫతహ్, ఈ సూరాలు కూడా మనకి నీ ప్రభు స్తోత్రంతో పాటు పవిత్ర నామాన్ని స్మరించు అనే విషయం వచ్చింది. ప్రవక్తలు హమ్ద్ ఎలా చేశారనేది, అల్లా యొక్క పొగడ్త చేసిన దువాల్లో మనకి వచ్చింది. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేశారు, నాకు ముసలితనంలో ఇస్మాయిల్, ఇస్హాక్ లాంటి కొడుకులను ప్రసాదించిన అల్లాహ్కి పొగడ్త అనే విషయం. ఇన్నకల్లా సమీవద్దు, ఆయన తప్పకుండా ఆ ప్రార్థన అడిగేది. సూరా 23-22 అయితే ఇక్కడ నూహ్ అలైహిస్సలాం అనేది దువా అన్నమాట. దుర్మార్గులకి మాకు విమోచన కలిగించిన దేవునికి అల్హమ్దులిల్లాహి నజ్జానా మినల్ కౌమి సాలిహీన్. సూరా 27-15 అయితే దావూద్ అలైహిస్సలాం విశ్వాసమైన అనేక మంది తన దాసులకు మాకు ఘనతను ప్రసాదించిన అల్లాహ్కు ప్రభుత్వ పంపుకున్న ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్ని తీసుకొచ్చారు. అప్పుడు వారికి ఈ వాణి వినబడుతుంది, మీరు వారసులుగా చేయబడిన ఈ స్వర్గం మీకు చేస్తూ ఉండిన పనులకు ప్రతిఫలంగా లభించింది.
సూరా యూసుఫ్లో 10వ ఆయత్. విశ్వసించి మంచి పనులు చేస్తూ ఉండిన వారిని తమ ప్రభువు వారి విశ్వాస కారణంగా సరైన మార్గంపై నడుపుతారు. భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలను వారి కింద కాలువలు ప్రవహిస్తాయి. అక్కడ వారి దైవం శాంతి కలుగుతారు. వారి ప్రతి మాటలు ముఖ్యము ఇలా ఉంటుంది: అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ ఇది స్వర్గంలో వారి యొక్క ప్రతి మాట ఇచ్చేవారు. స్వర్గంలోనే ఇది జరుగుతుందన్నమాట. స్వర్గంలో ఎవరు ఈ వాయిత్ మీరు చదివి సజ్దా చేయండి. సంఖ్య 30 సూరా 35, 34 ఆయతు. అల్లాహకు కృతజ్ఞతలు, ఆయన మా దుఃఖాన్ని తొలగించారు. ఇది స్వర్గంలో ఉన్నప్పుడు చెప్తారనమాట. నిశ్చయంగా మా ప్రభు ఇన్నహు గఫూరు రహీం, గఫూరున్ షకూర్. సూరా 39లో 74 ఆయతు. ఇది సేమ్. స్వర్గంలో వాళ్ళు మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసినటువంటి దేవునికే పొగడ్త. ఆయన మేము ఎక్కడ కావాల్సింటే అక్కడ మేము స్వర్గంలో మేము గృహాన్ని ఏర్పరచుకోగలం అనేసి వాళ్ళు చెప్తారు. ఇవి స్వర్గవాసులు అల్లాహ్ చేసినటువంటి హమ్ద్. ప్రవక్తల హమ్ద్. దేవదూతలు ఎట్లా హమ్ద్ చేశారో చూద్దాం. దేవదూతలు అల్లాహ్ యొక్క పొగడ్త అనేది సూరా బకరాలో వస్తుంది మనకి ఆయత్. ఆదం అలైహిస్సలాంను తయారు చేయాలనేసి ఫరిస్తాలకు చెప్పినప్పుడు ఫరిస్తాలు ఏమంటారు: ఓ అల్లాహ్, నువ్వు ఈ ప్రపంచంలో అల్లా కల్లోలం చేసావని పుట్టిస్తున్నావు. మేము ఉండాం కదా, నీ యొక్క పవిత్రతను కొనియాడుతున్నాం, నీ యొక్క గొప్పతనాన్ని చేస్తున్నాం, నీ పొగడ్డానికి మేము ఉండాం కదా అనేసి అడుగుతారు. అలా మీకు తెలియనివన్నీ నాకు తెలుసని సమాధానం చెప్తారు. సూరా 13లో మేఘాల గర్జన ఆయన స్తోత్రం చేస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. దేవదూతలు ఆయన భయం వల్ల వణికిపోతూ ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఆయన పెలపలమనే పిడుగులను పంపుతారు. వాటిని తాను కోరిన వారిపై సరిగ్గా ప్రజలు అల్లాను గురించి ఘర్షణ పడే సమయంలో పడివేస్తారు. వాస్తవంగా ఆయన యుక్తి అతి శక్తివంతమైనది. సూరా 35లో 1వ ఆయత్. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. అల్హమ్దులిల్లా. ఆయన భూమి ఆకాశాలను సృష్టించారు. దేవదూతలను సందేశహరులుగా నియమించారు. వారికి 2 3 4 బాహువులు ఉంటాయి. ఆయన తన సృష్టి స్వరూపాన్ని తన ఇష్ట ప్రకారం పెంచుతారు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. సంఖ్య 39 సూరా 39, 75 ఆయత్. దైవ సింహాసనం చుట్టూ దేవదూతలు వలయంగా ఏర్పడి రౌండ్గా నిలబడి తన ప్రభువుని స్తుతించడాన్ని, ఆయన పవిత్ర నామాన్ని కొనియాడుతూ ఉండడాన్ని నువ్వు చూస్తావు. ప్రజల మధ్య సక్రమంగా న్యాయంగా తీర్పు చేయడం జరుగుతుంది. స్తోత్రం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని ప్రకటించబడుతుంది. సూరా గాఫిర్లో 7వ ఆయత్. దైవ సింహాసనాన్ని మోసే దేవదూతలు, ఆ సింహాసనం చుట్టూ ఉండే దేవదూతలు అందరూ తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయనను విశ్వసిస్తున్నారు. విశ్వసించే వారిని క్షమించు అని ప్రార్థనలు చేస్తున్నారు. వారు ఇలా అంటారు: ప్రభు, నీవు నీ కారుణ్యంతో, నీ జ్ఞానంతో ప్రతి వస్తువుపై వ్యాపించున్నావు. కనుక ఆ పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలిన వారిని, నీ మార్గాన్ని అనుసరించిన వారిని క్షమించు. వారిని నరకయాతన నుండి కాపాడు. ఇది దేవదూతలు దువా చేస్తుంటారు. అల్లాహ్ యొక్క పొగడ్తలు కీర్తిస్తుంటారు, పవిత్రత కొనియాడుతుంటారు. సూరా 42లో 5వ ఆయత్. త్వరలోనే ఆకాశం పైనుండి బద్దలైపోతుంది. దేవదూతలు తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. భూలోకవాసులు మన్నించమని విన్నపాలు చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడు, గఫూరు రహీం. సూరా అనాంలో మనకి 1వ ఆయత్ అనమాట ఇది.
ప్రవక్త అల్లాహు తాలాకే పొగడ్త వస్తుంది. అల్హమ్దులిల్లా. భూమి, ఆకాశాలు నిర్మించారు. వెలుగు, చీకట్లను నిర్మించారు. కానీ వీళ్ళు సత్య సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించిన వారు. అంటే కాఫిర్లు అల్లాహకి సమానులుగా ఇతరులని నిలబెడుతున్నారు. సూరా అనామ్‌లోనే 42-45 ఆయతులు. ఇక్కడ హమ్ద్ అనేది ఎక్కడొచ్చిందనేది మనం చూస్తున్నాం. మీకు పూర్వం అనేక జాతుల వద్దకు ప్రవక్తలను పంపాం. ప్రవక్తలు వచ్చిన తర్వాత అల్లాహ్ వారికి కష్టాలకు గురి చేసినారు జాతులని. దాని ద్వారా వాళ్ళు సరైన మాట వింటారు. కానీ వాళ్ళు మాట వినకపోగా వాళ్ళు చాలా హృదయాలు కఠినంగా తయారైపోయినాయి. శైతాన్ వాళ్ళని ఆ విధంగా మోసం చేసింది. అంతా బాగానే ఉందిలే అనేసి మోసం చేసిందన్నమాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన ప్రవక్తల మాటలు వినడం పెడచెవిన పెట్టినారో వాళ్ళకేమో భోగభాగ్యాలన్నీ బాగా వచ్చినాయి. అన్నీ మంచిగా ఆనందంలో ఉన్నప్పుడు వాళ్ళని ఒక్కసారిగా పట్టుకోవడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు చాలా ఇదైపోయినారు. చాలా హతాశులయ్యారు. అంటే వాళ్ళు చాలా కుంగిపోయిన, నిరాశ పడిపోయినారు. ఆ టైంలో అల్లాహ్ వాళ్ళని సమూలంగా నిర్మూలించడం జరిగింది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనే పదం వచ్చింది. సూరా ఇస్రాలో 44వ ఆయత్. ఆయన పరిశుద్ధతను సప్తాకాశాలు, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పరిశుద్ధతను కొనియాడునటువంటి వస్తువు ఏదీ లేదు. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు అనేది మేఘాలు, చెట్లు, రాళ్ళు, ప్రతి ఒక్కటి ఆయన యొక్క స్తోత్రం అనేది చేస్తున్నాయి. కానీ మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. యథార్థానికి ఆయన అత్యంత సౌమ్య మనస్కుడు, మన్నించేవాడు. సూరా 27లో 59వ ఆయత్. ఓ ప్రవక్త ఇలాను, స్తోత్రం అల్లాహ్కు మాత్రమే తగినది. ఆయన ఎన్నుకున్న ఆయన దాసులకు శాంతి కలుగుగాక. అల్లాహ్ శ్రేష్ఠుడా లేక ఆయనకు సాటిగా వారు కల్పించే దేవులు శ్రేష్ఠులా? ఇవి ఏ సందర్భంలో అంటే ఇవన్నీ వచ్చేది కాఫీర్లను గురించి ఉద్దేశించి చెప్పినప్పుడు హమ్ద్ అనేది ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. ఆకాశం ఎవరు కురిపించారు? ఇంకా వారిని అడుగు. ఆకాశం నుండి ఎవరు వర్షాన్ని కురిపించారు? దాని ద్వారా ఎవరు పచ్చికలు మొలిపించారంటే వాళ్ళు అల్లా అంటారు. అలాంటప్పుడు అల్హమ్దులిల్లా వారిలో చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. అలాంటిది ఇంకో ఆయత్. భూమి ఆకాశాలను ఎవరు సృష్టించారని వారిని అడిగితే అల్లా అని తప్పకుండా అంటారు. ఇలాను అల్హమ్దులిల్లా, కానీ వాళ్ళు చాలామంది ఎరగరు. దేవుడు చేస్తున్నప్పుడు సర్వాన్ని సృష్టించినప్పుడు సూరా 16లో 75 ఆయత్. ఇక్కడ ఉదాహరణలు అనేది వచ్చినాయి. ఉదాహరణల ద్వారా ఒక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు హమ్ద్ అనేది రావడం జరిగిందన్నమాట. ఏ విషయం ఇక్కడ అల్లా యొక్క ఉదాహరణ, అల్లా మరియు ప్రవక్తల యొక్క ఉదాహరణ అన్నమాట. ఒకరేమో బానిస, ఇతరుల యాజమాన్యంలో ఉన్నాడు, స్వయంగా ఏ అధికారం లేదు. రెండోవాడు, అతనికి మేము మా తరపు నుండి మంచి ఉపాధిని ప్రసాదించాము, అందులో నుండి అతను బహిరంగంగాను రహస్యంగాను బాగా ఖర్చు చేస్తారు. చెప్పండి, వారిద్దరూ సమానులేనా? అల్హమ్దులిల్లా, కానీ అనేకులు ఈ విషయాన్ని ఎరుగరు, తెలుసుకోలేరు. బానిసలు అంటే అల్లాహ్ అధికారం ఇచ్చిన వాళ్ళు. అల్లాహ్ స్వయంగా అధికారం గలవాడు, స్వతంత్రుడు. ఆయన చేతిలోనే సర్వ సృష్టి అనేది ఉందన్నమాట. ఇక ప్రవక్తలు ఇక్కడికి వచ్చినారు, వాళ్ళు మహిమలు చూపినారు. అవన్నీ అల్లాహ్ వారికి అధికారం ఇచ్చిన, నువ్వు ఫలానా పని చేయడానికి వాళ్ళకి అధికారం ఇవ్వబడినారు. వాళ్ళు స్వతహాగా ఏ విషయాలు చేయలేదన్నమాట. అల్లాహ్ వాళ్ళకి అధికారం ఇచ్చినారు చేయమని, వాళ్ళు అది చేసినారు. వాళ్ళ సొంతంగా అనేది వాళ్ళు చేయలేదన్నమాట. కాబట్టి ప్రవక్తలను పూజించడం కాదు, అల్లాహ్ని మాత్రమే పూజించాలి. సూరా 18లో మొదటి ఆయత్. అల్హమ్దులిల్లా, ఇది సూరా కహఫ్లో. అల్హమ్దులిల్లాహిల్లజీ అంజల అలా అబ్దిహిల్ కితాబ వలం యజల్ లహు ఇవజా. ఖురాన్ గ్రంథాన్ని ఆయన తన దాసునిపై అవతరింపజేశారు, దాంట్లో ఎట్లాంటి వక్రతం లేదు. అల్హమ్దులిల్లా, ఆయనకే పొగడ్త. సూరా 39లో కూడా మనకి ఒక ఖురాన్ గురించి ఉదాహరణ ఉంది మనకి.
మేము ఖురాన్‌లో ప్రజల కొరకు రకరకాల దృష్టాంతాలు ఇచ్చాం. వారు స్పృహలోకి వస్తారేమోనని. అంటే వాళ్ళు సరైన విషయాన్ని అర్థం చేసుకుంటారేమోని. అరబీ భాషలో ఉన్న ఈ ఖురాన్‌లో ఎలాంటి వక్రత లేదు. వారు తమ చెడు పర్యవసానం నుండి కాపాడుకుంటారేమోనని. అల్లా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిని తమ వైపు లాగే సంస్కారహీనులైన యజమానులు అనేక మంది ఉన్నారు. మరొక వ్యక్తి ఉన్నారు. అతను పూర్తిగా ఒకే యజమాని బానిసగా ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తుల పరిస్థితి ఒకటే అవుతుందా? అల్హమ్దులిల్లా. కానీ చాలామంది అజ్ఞానంలో పడి ఉన్నారు. ఇక్కడ ఒకే యజమానికి బానిస అంటే ఆ ఖురాన్‌కి మాత్రమే ఫాలో అయితా ఉండేవారు. మిగతా వాళ్ళు ఖురాన్ గాకుండా మిగతా వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకి హమ్ద్ అనే వచ్చిన విషయాలు గమనించి మనం సూరా ఫాతిహాలో గూడా హమ్ద్ అనేది అల్హమ్దులిల్లా అనే పదం వచ్చింది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనేది మనకి 5, 6 సార్లొచ్చింది. అది గూడా మనం ముందు వీడియోలో చెప్పుకున్నాము.